గైస్, ఈరోజు నా కొత్త బ్లాగ్ చూస్తుండండి, లైక్ చేస్తుండండి గైస్. చక్కగా టెర్రస్ పైన మెంతి కూర, పుదీనా, బీరకాయ చెట్లు వేసి పెట్టానండి. 4 రోజుల క్రితం కోతి మహారాజులు వచ్చారండి. చక్కగా నా మెంతి కూర, కొత్తిమీర అన్నీ గిల్లేసాయి. తినడం అనేది వేరే విషయం. మొత్తం చాలా చండాలంగా చేసి తొట్లన్నీ కింద పడేసి చక్కగా తన దారి తను వెళ్ళిపోయాయండి. అంటే స్వామికి ఆకలి వేసి ఉంటుంది, చక్కగా వచ్చాయి, తన వంతు తను తిన్నారు, మిగతా అన్ని కింద పడేసి వెళ్ళిపోయారండి. అంటే నాకు కొంచెం పని పెట్టారన్నమాట. మంచిది. నిన్న రాత్రి కాకర విత్తనాలు తెచ్చుకున్నానండి, చక్కగా నానబెట్టాను. అదే తొట్లలో బాగా నానిన తర్వాత కాకర విత్తనాలు వేసేస్తానండి. సో బహుశా కాకర చెట్టుకు మాత్రం తాకట్లేదండి కోతి మహారాజులు. మరి అది చేతి వలన తాకట్లేదా, మరి దేని వలన తెలియదు. కాకర చెట్టుకు మాత్రం తాకట్లేదండి. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మా దగ్గర ఉన్న కాకర చెట్టుకు కాకరకాయలు వచ్చే ఉన్నాయండి. ఒక 4-5 వచ్చాయి, చక్కగా గ్రోత్ అవుతున్నాయి. చూద్దామండి. రెండో విషయం, ఈరోజు మార్నింగ్ 5 గంటలకు లేచానండి. చక్కగా రెడీ అయిపోయాను, నమాజ్కి వెళ్ళి వచ్చేసాను. అట్ ద సేమ్ టైం వాటర్ ఫుల్ఫిల్ చేసేసాను. మిగిలిన టైంలో ఈ వర్క్ చేద్దామన్నట్టు ఈరోజు డిసైడ్ అయిపోయామండి. దాని తర్వాత బయటికి వెళ్దాం టిఫిన్ చేసి. మా హోమ్ మినిస్టర్ గారు చక్కగా ఈరోజు ఏదో స్పెషల్ దోశ వేస్తానండి అన్నారు. సరే కానివ్వండి అన్నట్టు చెప్పాను, పెసర దోశ. సో చక్కగా తినేసి దాని తర్వాత మనం ముందుకు వెళ్దామండి గైస్. వచ్చే రేపు ఎల్లుండి లోపల మేము అడ్వెంచర్కి వెళ్తున్నామండి చక్కగా. అలాగే యాజ్ ఎ సోల్జర్ మీకు ఒక మంచి యూత్కు మెసేజ్ ఇవ్వదలుచుకున్నానండి. 1 or 2 days లోపల మేము అడ్వెంచర్కి వెళ్తున్నామండి. నేను, మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్. నా కంబాట్ బడా బ్యాగ్ సామాన్లు సర్దే టైంలో ఎక్కడో లోపల ఉన్నదండి. చక్కగా ఇది అవసరము, తీసాను బయటికి. సో క్లీనప్ చేస్తున్నానండి. దీన్ని చూడంగానేనండి గూస్ బాంబ్స్ వచ్చేసాయండి. ఎందుకంటే సర్వీస్లో చాలా ఉపయోగకరమైన ఐటెం అండి ఇది. రావడానికి, పోవడానికి, ప్రతిదానికి ఇది యూస్ఫుల్ అండి గైస్. యూత్ చక్కగా 3 కంబాట్స్ ఉన్నాయండి. ఎయిర్ఫోర్స్, నేవీ, ఆర్మీనండి. చక్కగా మీ ఎడ్యుకేషన్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ సెంటర్లో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉండండి. కాకపోతే ఇంటర్ తర్వాత ఈ అచీవ్మెంట్ అనేది మనము అచీవ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి గైస్. కష్టపడాలండి దేనికైనా సరే. హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హార్డ్ వర్క్ చేయండి, హానెస్టీగా ఉండండి. కృషి చేస్తే దేవుడు కూడా మనకు కనిపిస్తాడండి. కృషి చేయకపోతే ఏమీ లేదండి. అట్ ద సేమ్ టైం గైస్ హ్యాపీగా ఉండండి. ఏదో ఒకటి మూమెంట్ చేస్తుండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. 1 or 2 days లోపల మేము అడ్వెంచర్కి వెళ్తున్నామండి. ఇట్స్ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. విత్ ఇన్ ద లొకేషన్లోనే వెళ్తున్నాము గైస్. చక్కగా వచ్చే వీడియోస్ లోపల మీకు ఆర్మీ గురించి కవర్ చేస్తానండి. అట్ ద సేమ్ టైం యాజ్ పర్ మై నాలెడ్జ్ డిఆర్డిఓలో నుంచి కూడా నేను సర్వీస్ చేసి వచ్చానండి. బీటెక్ స్టూడెంట్స్కు, ప్రత్యేకంగా బీటెక్ స్టూడెంట్స్కు డిఆర్డిఓలో ఏమేమి ఉన్నాయి, ఏ రకంగా మనం వెళ్ళొచ్చు, ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా, ఏ ఇయర్లో మనం వచ్చేసి సెప్టమ్ అనేది ఉంటుందండి. దాని గురించి మీకు కవర్ చేస్తాను రేపు. సెప్టమ్ అనేది మనం అప్లై చేసుకుంటేనండి గోయింగ్ టు బి మంచి మంచి పోస్టులు ఉన్నాయండి. అవన్నీ మీకు చిన్నగా నేను కవర్ చేస్తానండి. నా బ్లాగ్స్ ఇలాగే చూస్తుండండి, లైక్ చేస్తుండండి, సలహాలు ఇస్తుండండి. మీ భాష.